Frozen embryo transfer cycles. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ ఇప్పుడు జరుగుతున్న ఐవీఎఫ్ సైకిల్స్లో, ఏఆర్టీ సైకిల్స్లో 95% ఆఫ్ ద సైకిల్స్ ఆర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్స్ ఆల్రెడీ మనకి ఎంబ్రియోస్ రెడీ అయి ఉన్నాయి, ఫ్రోజన్ ఉన్నాయన్నమాట. సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్ టు మేక్ ద లైనింగ్ ఆఫ్ యూట్రస్ అనమాట. సో డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ కండిషన్స్, అంటే ఆమెకి వచ్చే సైకిల్స్ రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయా లేకపోతే అదర్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, యూట్రస్ ఒక కండిషన్స్ని బట్టి న్యాచురల్ సైకిల్ ట్రాన్స్ఫర్ చేద్దామా లేకపోతే స్టిమ్యులేటెడ్ సైకిల్సా లేకపోతే హెచ్ఆర్టీ సైకిల్సా అని చెప్పేసి వీ మేక్ అ డెసిషన్ అనమాట. సో అకార్డింగ్లీ ప్రిపరేషన్ ఫర్ లైనింగ్ ఫార్మేషన్ commences ఫ్రమ్ day 2 to day 4 ఆఫ్ పీరియడ్. దీనికంటే ముందు కూడా మనం హార్మోన్స్, ఓవరీ స్టేటస్, యూట్రస్ స్టేటస్ చెక్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో న్యాచురల్ సైకిల్ అయితే మనకి ఫాలికల్ రెడీ అయినది అండ్ ఇట్ హ్యాస్ రీచ్ ద రిక్వైర్డ్ సైజ్. దాంతోపాటు మనకి యూట్రస్ లైనింగ్ రెడీ అయింది అండ్ బిఫోర్ ఓవ్యులేషన్ ప్రీ ట్రిగర్ ఎల్హెచ్ రైజ్ స్టార్ట్ అవ్వకముందు మనము హార్మోన్స్ ఇఫ్ రిక్వైర్డ్ డైలీ చెక్ చేసుకుంటూ ఫైనల్గా ఓవ్యులేషన్ అయిన రోజు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సెక్రీషన్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి మనము ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ పెట్టుకుని డిపెండింగ్ ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే మనకి day 3 ఎంబ్రియోస్ ఉన్నాయా day 5 ఎంబ్రియోస్ బట్టి ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ అయిన రోజు నుంచి లెక్క పెట్టుకుని అకార్డింగ్లీ మనం ట్రాన్స్ఫర్ ప్లాన్ చేస్తాం. అదే రకంగా మనకి స్టిమ్యులేటెడ్ సైకిల్స్ అయినా కానీ ఫాలికల్ వచ్చింది, పెరిగింది, రిలీజ్ అయినది అంటే ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేస్తాం ఇన్ ద సేమ్ వే. సిమిలర్లీ ఫర్ హెచ్ఆర్టీ ఆల్సో మనకి లైనింగ్ యూట్రస్ పూర మందం వచ్చింది అనుకుంటే బ్లడ్ ఫ్లోస్ అవన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా హార్మోన్స్ కూడా చెక్ చేసుకుని ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ బేస్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ మనము ఈ ప్రొజెస్ట్రాన్ అన్ని రోజులు ఇచ్చుకుని డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డిసైడ్ చేస్తామన్నమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్కి స్టార్ట్ చేసే ముందర ద ఉమెన్ నీడ్స్ టు బీ ఇన్ హర్ పింక్ ఆఫ్ హెల్త్, థైరాయిడ్, ప్రొలాక్టిన్, జనరల్ హెల్త్ స్టేటస్, హిమోగ్లోబిన్, షుగర్స్ ఇవన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అవుతుంది. Similarly, on the day of embryo transfer, it is a daycare procedure, OP procedure లానే అవుతుంది. Just all together preparation and for the patient, it takes hardly 1 hour అనమాట. సో on the day of embryo transfer, ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో అవి వార్మ్ చేసిన తర్వాత we allow it to naturally expand to their fullest size and then embryo transfer is planned అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కూడా యూజువలీ day 5 ఎంబ్రియోస్ మనం వేస్తూ ఉంటే వీ ప్రిఫర్ టు గో విత్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. బట్ ఇంతకుముందు ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయ్యాయి లేదా ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయి, డ్యూ టు అదర్ రీజన్స్ సమ్టైమ్స్ వీ ట్రాన్స్ఫర్ 2 ఎంబ్రియోస్ ఆల్సో. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా టు ఇంప్రూవ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, sometimes we are using embryo glue to help in implantation and improve the success rates. So once the embryo transfer is done, on the day of embryo transfer kuda uterine contractions ఏమైనా ఉన్నాయా, మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకుంటాము. ఒకవేళ అట్లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, బిఫోర్ పుట్టింగ్ ద embryo in the uterus we do start some injections to control these మూమెంట్స్, యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఆర్ మూమెంట్స్ అనమాట. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒక 15-20 minutes అబ్జర్వేషన్ తర్వాత ద గర్ల్ కెన్ గో హోమ్ and continue to use all the medicines for the next 2 weeks. 2 weeks after the embryo transfer for a day 5 blastocyst transfer అయితే మనం 14 daysకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూసుకుంటాము. అదే day 3 embryo అయితే అరౌండ్ 17 daysకి we do the pregnancy test and beta HCG test అన్నమాట. సో అప్పటి వరకు ఆల్ ద మెడిసిన్స్, ప్రెగ్నెన్సీ సపోర్ట్ హార్మోన్స్ అండ్ ఆల్ అదర్ supportive medicines she needs to take and be safe so as to not cold, cough, ఇట్లాంటివి ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమీ ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి.